నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఇంటర్ కంప్లీట్ చేసిన విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ ఇండియాలో 23వ ర్యాంక్ సాధించిన యంగెస్ట్ నెంబర్ 1 యూనివర్సిటీ గుజరాత్లోని మార్వాడి యూనివర్సిటీ గురించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మార్వాడి యూనివర్సిటీ తెలుగు రాష్ట్రాల ప్రతినిధి మహేంద్ర నాయుడు గారు మరియు మార్కెటింగ్ మేనేజర్ రణ్వీర్ సింగ్ చౌహాన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఇంటర్ తర్వాత ఎటువంటి కోర్సులు తీసుకుంటే స్టూడెంట్స్ కి బెనిఫిట్ అవుతుందనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో మార్వాడి యూనివర్సిటీ అసలు ఎక్కడుంది అండ్ యూనివర్సిటీ అనేది ఎలా ఉంటుంది సార్? మార్వాడి యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఇది రాజ్కోట్ గుజరాత్లో ఉందన్నమాట. ఈ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటే మనం ఇది ప్రస్తుతం 23rd ర్యాంక్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దాని బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూసుకున్నట్టుగా అయితే ఈ యూనివర్సిటీ మార్వాడి గ్రూప్ వాళ్ళదన్నమాట. ఈ మార్వాడి గ్రూప్ ఏదైతే ఉందో వీరు ఇండియాలో ఈ షేర్స్ అండ్ ఫినాన్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో 4th లార్జెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ వారిదే ఈ మార్వాడి చంద్రానా గ్రూప్ అంటారు, వారిదే ఈ యూనివర్సిటీ అనమాట. యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే తక్కువ ఏజ్లోనే చాలా అచీవ్ చేసిన యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఈ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్గా స్టార్ట్ అయ్యి 2016లో యూనివర్సిటీ స్టేటస్ తెచ్చుకుంది. ఈ 7 సంవత్సరాల్లో వాళ్ళు సాధించిన విజయాలు డెఫినెట్లీగా అటువైపు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇది ఇండియాలోనే కాకుండా గ్లోబల్ ప్లాట్ఫామ్లో అట్రాక్ట్ చేసిన యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఈ యూనివర్సిటీ ప్రస్తుతం 53 కంట్రీస్ నుంచి పిల్లలు ఈ యూనివర్సిటీలో చదువుతున్నారు. అంటే గ్లోబల్ వైజ్గా అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు అంటే డెఫినెట్లీ ఈ యూనివర్సిటీలో ఏదో ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ఆ ప్రత్యేకత ఏంటి అంటే మనం చూసుకుంటే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే టీచింగ్ పరంగా ఉన్నత శిఖరాలని అధిరోహిస్తున్నటువంటి యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం చూస్తే అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్న యూనివర్సిటీస్లో మార్వాడి యూనివర్సిటీ ఒకటని చెప్పొచ్చు. ఫ్యాకల్టీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉండే ఫెసిలిటీస్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, వీటన్నిటితో పాటుగా ప్రతి స్టూడెంట్ ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చదువుతో పాటుగా రేపొద్దున నా భవిష్యత్తు ఏంటి అని కూడా ఆలోచిస్తాడు. ఆ రకంగా చూసుకుంటే 2023లో ఇప్పటి వరకు దాదాపుగా 490+ కంపెనీస్ విజిట్ చేసినటువంటి క్యాంపస్ మార్వాడి యూనివర్సిటీ. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఉన్నత స్టాండర్డ్స్. అంటే ఈ గ్రూప్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఒక హై స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అయిన యూనివర్సిటీ అనమాట. సో ఇది ప్రాఫిట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ కాకుండా నేను సొసైటీకి ఏదో చేద్దాము అనే కాన్సెప్ట్తో రావటం వల్ల ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రోగ్రామింగ్ అంతా కూడా వెల్ డిజైన్డ్గా ముందుకు వెళ్తున్న యూనివర్సిటీ అని చెప్పొచ్చు. సో బేసిక్గా మనం చూస్తే ఇటువంటి యూనివర్సిటీ మనం కనుక ఇండియాలో ఒక టాప్ 25లో యూనివర్సిటీస్ మనం కాలేజెస్ కానీ ఇవి చూస్తే వాటి ఫీ స్ట్రక్చర్స్ ఎక్కడో సామాన్య మానవుడికి అందలేనంత ఎత్తులో ఉన్నాయి. వారితో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా తక్కువ ఫీ స్ట్రక్చర్స్తో ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఈ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ ఎలా ఉంటాయంటే ఒక పిల్లవాడికి జనరల్గా డ్రీమ్ ఉంటుంది, నేను ఒక మంచి క్యాంపస్లో చదువుకోవాలని. ఒకసారి లోపలికి కాలు పెట్టిన పిల్లవాడు అవన్నీ విజువలైజ్గా చూస్తాడనమాట. ఆ కైండ్ ఆఫ్ క్యాంపస్ అని మనం చెప్పొచ్చు. విన్నారు కదా మహేంద్ర నాయుడు గారు చెప్పే మాటల్లోని అంత ఎక్సైట్మెంట్ లెవెల్ ఉంది అంటే పిల్లలు స్టూడెంట్స్ ఏమంటున్నారో, దాంతోపాటు మా ఫ్యాకల్టీస్ ఏమంటున్నారో, వీసీ గారు ఏ విధంగా మెసేజ్ పాస్ చేశారో అది కూడా మీరు విజువల్లో చూడవచ్చు. ఏవి ప్లే చేస్తారా మేడం? మార్వాడి యూనివర్సిటీ అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టౌన్. మీ కళ్ళకి నమ్మలేనటువంటి ఒక అద్భుతమైన క్యాంపస్ మీకు ఈరోజు చూపించబోతున్నాను. కేతన్ మార్వాడి ఇండియాలో ఫైనాన్షియల్ సెక్టర్లో ఆ పేరు తెలవని వాళ్ళు అంటూ ఉంటారు. షేర్స్ అండ్ ఫినాన్స్లో
ఇండియాలో ఉన్న టాప్ 5 కంపెనీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. దాదాపుగా 53 కంట్రీస్ నుంచి ఇక్కడ పిల్లలు చదువుతుంటారు. మనం చూసినట్టుగైతే ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క స్టాండర్డ్, దాని యొక్క ర్యాంకింగ్, దాని యొక్క అక్రిడేషన్ మీద బేస్ అయి ఉంటుంది. ఒక క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఒక నిదర్శనం అని చెప్పొచ్చు దీన్ని మనం. How are you feeling, studying in Marwadi University? Studying in Marwadi University is a privilege for we the African, and studying here is also good for us because we obtain quality education and we learn new things. What do you feel, placements of Marwadi University? Yeah, they are providing good placements, and even they are providing SIP, summer internship programs. You are happy with your university? Yeah, yes. Thank you so much. BSc Agriculture is going to have great future, right? That's why we are in that. We are engaged in. Lot of things are going to change. Now, one simple point I'll tell you. Now, India is having exports only 4 lakh crores. Coming 10 to 15 years, we are going to touch 40 to 45 lakh crores exports. Then plenty this food processing units, lot of things are going to come up. We are already Plenty of options we are going to have. Now you have chosen right course. I wish you good luck. Thank you. వీళ్ళందరూ చూసుకునేది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ పరంగా బాగుండాలి అనేదే ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. సో ఎడ్యుకేషన్ పరంగా మార్వాడి యూనివర్సిటీ ఎలా ఉందో మన పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. సో ఎవరు మాట్లాడతారమ్మా? యాజ్ కమింగ్ టు ద ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ కమ్యూనికేషన్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. వేరే కాలేజ్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇంటరాక్ట్ అయ్యేది లైక్ లెక్చరర్స్ మనతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, అండ్ దే ఆర్ నోయింగ్ లైక్ ఏం ఫీల్ అవుతున్నాం, అన్కంఫర్టబుల్గా ఉందా అంటే కింద సౌత్ నుంచి వచ్చినా కూడా నో పార్షియాలిటీ సార్ ఫస్ట్ థింగ్. అండ్ హైజీనిక్ విషయానికి వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ నీట్. అండ్ టీచర్స్, ఫ్యాకల్టీ కానీ వాళ్ళ టైం మెయింటెనెన్స్ కానీ క్లాసెస్లో ఎక్స్ప్లెనేషన్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ ఉన్నారని ఇంగ్లీష్లోనే టీచ్ చేయడం. They are very awesome, sir. They are providing infrastructure very good. ల్యాబ్స్కి ఉన్న ఎక్విప్మెంట్ కూడా అందరికీ 24/7 ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. ఆల్ రోబోటిక్స్ క్లబ్ అయినా ఏదైనా, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెల్ ప్రాపర్ సిస్టమేటిక్ ఉంది. ఏది అలా లేదు సార్, అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్లేస్మెంట్కి స్పెషల్గా ఏమైనా కేర్ తీసుకుంటున్నారా? ఫస్ట్ ఇయర్లో పిల్లగాడు యూనివర్సిటీకి రాగానే మెయిన్ ఏంటి అంటే అతను కొద్దిగా భయపడతాడు. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, నేను చదవగలనా లేదా, నేను ఇంగ్లీష్ మాట్లాడగలనా లేదా అనేది మెయిన్ స్టూడెంట్స్ దగ్గర ఉంటే డ్రాబ్యాక్. సో ఫస్ట్ ఇయర్లోనే అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక అవేర్నెస్ ఏర్పాటు చేసి ఒక సెమినార్ హాల్కి తీసుకెళ్ళి వానితోనే స్పెషల్గా యాక్టివిటీస్ చేయించడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే స్టేజ్ ఫియర్ ఉండడం, కంపెనీకి వాడు ఆల్మోస్ట్ ఆల్ థర్డ్ ఇయర్కి రీచ్ అయ్యే వరకు హీ విల్ బి రెడీ ఫర్ ద కంపెనీ ప్లేస్మెంట్. మ్యామ్, ఈ సంవత్సరం నుంచి మన తెలుగు పిల్లలు ఎక్కువ నెంబర్లో ఇటువైపు రాబోతున్నారు. మీలాంటి ఫ్యాకల్టీ అందరు ఉన్నారు, ఇంకా డెఫినెట్లీగా పిల్లలకి ఒక మంచి అవకాశం. ఎక్కడో మీలాంటి వాళ్ళు ఒక 2 మాటలు మాట్లాడితే పిల్లలు డెఫినెట్లీగా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు అసలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక స్టేట్ దాటి పక్క రాష్ట్రానికి వచ్చాము, ఇక్కడ ఎలా ఉంటుంది హాస్టల్ అది లేకపోతే స్టడీస్ ఎలా ఉంటుంది అని బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. మార్వాడి యూనివర్సిటీ ఈజ్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ కంప్లీట్లీ హోమ్ అట్మాస్ఫియర్.
మీరు అంత వరీ అవ్వాల్సిన అవసరం. దట్టు మేము తెలుగు ఫ్యాకల్టీ ఇక్కడే ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే, మెయిన్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం బేసికల్గా. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఏ టైం అయినా సరే. మేము మా పర్టికులర్ లొకేషన్, మా ఫోన్ నెంబర్ అన్నీ షేర్ చేస్తాం. మేము పిల్లలతో అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. We have trained our majority faculty members of Marwadi University with the global standard, and we have proved in terms of internationalizations, and that is the reason why Marwadi University is the first choice of international students. They want to come here, they want to learn here from our faculty members, they want to stay here in Rajkot at Marwadi University. Similar kind of replica model we want to do in South India. We know South India is a hub for higher education and particularly in engineering domain. It's very difficult to attract students from South India. But here confidently we are saying that many students from across the globe, they are ready to come to Marwadi University to complete their higher education. చాలా బాగుంది సార్ యూనివర్సిటీ. మెయిన్గా తెలుగు స్టూడెంట్స్కి ఏవి ద్వారా చాలా మంచి అష్యూరెన్స్ ఇస్తున్నారు. మీ సేఫ్టీ మీకు అన్ని రకాలుగా మేము అండగా ఉంటామన్నట్టు అది బాగా అనిపించింది. అండ్ మీరు ఏవిలో చాలా కోర్సెస్ గురించి సపరేట్గా మాట్లాడడం జరిగింది. అసలు ఏమేమి కోర్సెస్ మార్వాడి యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది సార్? మ్యామ్, మార్వాడి యూనివర్సిటీ వచ్చేప్పటికి మీకు ఇంజనీరింగ్ దాంట్లో మన పిల్లలు జనరల్గా మనకి సౌత్ ఇండియాలో చూస్తే కొన్ని కోర్సెస్లో సీట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో అటువంటి కోర్సెస్ ఒకవేళ అవైలబుల్ ఉంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఆ రకంగా కాకుండా వీడికి ఇంజనీరింగ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేప్పటికి కేవలం 1,25,000 మాత్రమే ఉంటాయి. మనకి లాస్ట్ ఒక 10-12 years నుంచి చూస్తే 1-2-3 నార్త్ ఇండియన్ యూనివర్సిటీస్ మనకి సౌత్ నుంచి పిల్లలు తీసుకెళ్ళేవి విపరీతమైన స్కాలర్షిప్ పేరుతో వారికి ఇచ్చేవారు. స్లోగా మన పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫీ స్ట్రక్చర్స్ అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు చూస్తే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. మార్వాడి యూనివర్సిటీ ఆ రకంగా కాకుండా చాలా రీజనబుల్ ఫీ స్ట్రక్చర్స్తో 62,500 పర్ సెమిస్టర్గా వీడిని రన్ చేస్తుంది. కోర్సెస్ వచ్చేపాటికి ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, లేకపోతే డేటా సైన్స్ కావచ్చు, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్, ఈ రకంగా కంప్యూటర్ సైన్స్లో అట్లనే ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్ లాంటి కోర్సెస్ రన్ చేస్తుంది. ఇది కాకుండా మనకి స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి ఈ యూనివర్సిటీలో స్టార్ట్ చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ బేస్గా మనకి బిఎస్ ప్రోగ్రామ్ అంటూ కొత్తగా స్టార్ట్ చేశారు. దాంట్లో మళ్ళీ మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఈ బిఎస్ ప్రోగ్రామ్ అనేది 4 years ప్రోగ్రామ్ అనమాట. అదేవిధంగా అగ్రికల్చర్ కోర్స్, ఇక్కడ బిఎస్సీ అగ్రికల్చర్ ఉంటుంది. లేదు బిఎస్సీ అగ్రికల్చర్తో పాటుగా మేనేజ్మెంట్ దాంట్లో వెళ్ళాలి అనుకుంటే ఇంటిగ్రేటెడ్ 5 years కోర్స్ ఉందన్నమాట. మీరు 6 yearsలో చదవాలనుకుంది 5 years కంప్లీట్ చేసుకోవచ్చు. అదే రకంగా ఫార్మసీ ఉంది, అదే రకంగా బీబీఏ. మళ్ళీ ఈ మధ్య కాలంలో 3 years డిగ్రీలో ఏదన్నా డిమాండ్ ఉంది అంటే అది బీసీఏ. బీసీఏలో స్పెషలైజేషన్స్తో పాటుగా అంటే ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, ఈ రకంగా బీసీఏలో కూడా ఆప్షన్స్ ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీలో కానీ. సో 3 years కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ ఉంది, 4 years కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ ఉంటుంది. అట్లనే ఎల్ఎల్బి విషయానికి వస్తే మార్వాడి యూనివర్సిటీ వన్ ఆఫ్ ద టాప్ 5 ర్యాంక్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు ఎల్ఎల్బి పరంగా. అదేవిధంగా పీజీ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎంఎస్సీస్ కానీ, ఎంబీఏ కానీ ఇటువైపు కూడా దాంట్లో వెళ్ళే అవకాశం ఉందన్నమాట. చాలా కంపేర్ చేసుకుంటే మిగతా యూనివర్సిటీస్తో ఫీజు తక్కువగా ఉంటుంది కనుక ఇక్కడ ఎక్కువ మంది ఈ సంవత్సరం వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. సో యాజ్ పర్ అనాలిసిస్ ఈ సంవత్సరం దాదాపుగా 1000 మంది పిల్లలు ఈ యూనివర్సిటీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. సో డెఫినెట్లీగా ఈ పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా, మనకి ఫ్యాకల్టీ కూడా సౌత్ నుంచి ఉన్నారు. మీరు ఇందాక ఏవీలో చూసిన విధంగా మనకి అప్రాక్సిమేట్లీ ఒక 10 వరకు తెలుగు ఫ్యాకల్టీ ఉంటారు. అదేవిధంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక ఫ్యాకల్టీ వాళ్ళు ఒక 5-6 members దాకా ఉంటారు. మోర్ అబౌవ్ దాట్ లైక్ కొత్తగా రిక్రూట్ చేసుకోవాలనుకుంటుంది యూనివర్సిటీ. సో మేబీ కమింగ్ ఇయర్స్లో ఒక 25-30 మన సౌత్ ఇండియన్ ఫ్యాకల్టీ ఉంటారు క్యాంపస్లో.
అండ్ మీరు మెయిన్గా బిఎస్ కంప్యూటర్ సైన్స్ గురించి మాట్లాడారు సార్. అంటే అసలు దాని స్పెషాలిటీ ఏంటి, ఆ కోర్స్ ఎందుకు ఉపయోగపడుతుంది సార్? మనకి పిల్లలు తెలిసి తెలవక కొంతమంది ఈ కోర్సుని సెలెక్ట్ చేసుకోవడంలో ఇంటర్మీడియట్లో తప్పడడుగు వేస్తుంటారు. ఆ తర్వాత నేను దీని నుంచి బయటికి రావాలి అనుకుంటే మళ్ళీ వెనకెళ్ళి రావాల్సిందే, కానీ అక్కడ ఆప్షన్ లేదు. అంటే ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు ఎంపీసీ బదులు ఎంఈసీ తీసుకున్నాడు, లేకపోతే కామర్స్ వైపు వెళ్ళిపోయాడు, బట్ ఇంజనీరింగ్ చేయాలనే కోరిక ఉంది. ఇప్పటి వరకు మనకు ఆ ఆప్షన్ లేకుండా ఉండిపోయింది. ఒకసారి అటు ఆర్ట్స్ లేదా కామర్స్ వైపు లేదా బయాలజీ వైపు వెళ్ళిపోతే ఆ రిలేటెడ్ కోర్సులోనే వాళ్ళు కెరియర్ని బిల్డ్ చేసుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు వాళ్ళ కెరియర్ని చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండేది కాదు. సో ఇప్పుడు మనకి వస్తున్న కొత్త పాలసీస్ బేస్ మీద ఎవరైనా ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ చదివినా, వారు సైన్స్ వాళ్ళు అయ్యుండొచ్చు, ఎంపీసీ, బైపీసీ లేదా ఎంఈసీ, లేకపోతే ఆర్ట్స్లోనూ కామర్స్లోనూ దేంట్లో చేసిన ఇంటర్మీడియట్లో వాళ్ళు +2 అంటే 10+2 కనుక చదివి ఉంటే ఆ పిల్లలు ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వటానికి ఒక కోర్సును డిజైన్ చేయడం జరిగింది. దీన్నే బిఎస్ కంప్యూటర్ సైన్స్ అంటారు. ఈ కోర్సు వచ్చేసి ఇండియాలో హార్డ్లీ ఒక 5 to 6 యూనివర్సిటీస్లో మాత్రమే ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరైతే నేను ఆర్ట్స్ వైపు వెళ్ళిపోయాను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి ఈరోజు అనుకుంటున్నాను, సో ఇంతకు ముందైతే అది ఛాన్స్ లేదు. బట్ ఇప్పుడున్న పాలసీ ప్రకారం డెఫినెట్లీగా వాళ్ళు 4 years బిఎస్ కంప్యూటర్ సైన్స్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వాళ్ళు కెరియర్ని ఎన్నుకునే అవకాశం ఉంది. ముందు మనకి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో పాతకాలపు ఆ సిస్టమ్ పోయి కొత్త పోకడలు రాబోతున్నాయి. ఒక డాక్టర్ ఇంజనీరింగ్ చదవచ్చు, ఒక ఇంజనీర్ ఎంబీబీఎస్ కోసం మళ్ళీ షిఫ్ట్ అవ్వచ్చు. ఈ కైండ్ ఆఫ్ పాలసీస్ మనకి కమింగ్ ఫ్యూచర్లో రాబోతున్నాయి. సో డెఫినెట్లీగా మన సిస్టమ్ మారబోతున్నందుకు ప్రతి ఒక్క పిల్లోడు సంతోషించాలి. నాకు నచ్చలేదు అంటే ఫోర్స్ఫుల్గా దాంట్లో క్యారీ అవ్వకుండా వారికి నచ్చిన విధంగా కెరియర్ని మలుచుకునే అవకాశం మనకి కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ఇవ్వబోతుంది. దాంట్లో ఎవరైతే తెలుసో తెలవకో మీకు నచ్చని వైపు వెళ్ళి మళ్ళీ ఇటు సాఫ్ట్వేర్ వైపు రావాలనుకుంటారో అటువంటి వారికి మార్వాడి యూనివర్సిటీ రైట్ ప్లేస్, రైట్. మరిన్ని విషయాల కోసం కాల్ చేస్తే తెలుసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా స్టూడెంట్స్కి పర్సనాలిటీ డెవలప్మెంట్ లేదా కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి, క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఇవన్నీ చాలా అవసరం. కాబట్టి ఇలాంటివి మార్వాడి యూనివర్సిటీలో ఎలా ఉంటాయి సార్? ఇందాక మనం చూస్తే ఏవీలో మన తెలుగు ఫ్యాకల్టీ రెడ్డి గారు చెప్తున్నట్టుగా, పూర్ణచంద్ర రెడ్డి గారు రైట్ ఫ్రమ్ ఫస్ట్ డే నుంచే మార్వాడి యూనివర్సిటీ ఏం చేస్తుందంటే పిల్లలకి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ దగ్గర నుంచి వారికి ఒక ఎంప్లాయబుల్ స్కిల్స్, అంటే మార్కెట్లో రేపు పొద్దున వెళ్ళినప్పుడు వాళ్ళకి రిక్వైర్మెంట్ పరంగా, అంటే ఒక కంపెనీ వీళ్ళ నుంచి ఏం ఆశిస్తుందో అపార్ట్ ఫ్రమ్ క్లాస్ రూమ్ సబ్జెక్ట్స్ దే ఆర్ టీచింగ్ అదర్ దాన్ దట్ అనమాట. మనం ఇంజనీరింగే చూసుకుంటే బీటెక్లో వీళ్ళకున్న సబ్జెక్ట్స్తో బియాండ్ టు ద సబ్జెక్ట్, బియాండ్ టు క్లాస్ రూమ్, ఇంటర్నేషనల్ ఒక 8 to 10 సర్టిఫికేషన్ మీద కూడా క్యాంపస్లో ఉండగానే వీళ్ళు ట్రైన్ అయ్యి సర్టిఫికేట్ పొందుతారు. దీనివల్ల రేపు పొద్దున వాళ్ళు ప్లేస్మెంట్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకి అది యాడ్ ఆన్ అవుతుంది. అదేవిధంగా మార్వాడి యూనివర్సిటీ హై అంబిషన్స్తో వర్క్ చేస్తుంది. సో ఇక్కడ పిల్లవాడు 3-2కి వచ్చినప్పటికే వారి చేతిలో ప్లేస్మెంట్ సంబంధించిన ఆఫర్ లెటర్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద కైండ్ ఆఫ్ ప్లానింగ్ మార్వాడి ఈజ్ డూయింగ్ అని చెప్పొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లవాడికి ఒక సెక్యూరిటీ, ఓకే నేను అక్కడికి వెళ్తే నేను ట్రైన్ అవుతాను. అందరు పిల్లలు ఒక రకంగా ఉండే అవకాశం లేదు. కొంతమంది పిల్లలు ముందు నుంచి వాళ్ళ యాక్టివిటీస్ కావచ్చు, వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ కావచ్చు ఒక రకంగా ఉంటే కొంతమంది పిల్లలు వెనుకుంటారు. సో మార్వాడి యూనివర్సిటీ కాన్సెప్ట్ ఏంటంటే ఉన్న అందరిలో ఒకరికో ఇద్దరికో ర్యాంకో మంచి ప్యాకేజ్ వస్తే దాన్ని చూపించి మిగతా వాళ్ళ సంగతి వదిలేయటం కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడు మంచి భవిష్యత్తుతో బయటికి వెళ్ళాలి అనేదే మార్వాడి యూనివర్సిటీ ఆశయం. ఆ రకంగానే మనకి దానివల్లనే అది యంగెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, బెస్ట్ యూనివర్సిటీ అనేది ఏ సర్వేస్ చూసినా మీకు తెలుస్తుంది. అండ్ ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటారు?
ఎవరైతే నేను ఇందాక చెప్పిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఈ 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటారో అది ఇంజనీరింగ్ సైడ్ కావచ్చు, ఫార్మసీ సైడ్ కావచ్చు, అగ్రికల్చర్ సైడ్ కావచ్చు, లేకపోతే LLB సైడ్ కావచ్చు, లేకపోతే డిగ్రీ కోర్సెస్ వైపు కావచ్చు, ఎవరైతే అటువైపు అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. సో ఇక్కడ 50% అండ్ అబవ్ ఉన్న పిల్లలకి డైరెక్ట్ అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. కాకపోతే ఏంటి అంటే లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటారో వారు ఒక 600 కట్టి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నట్టుగా అయితే డెఫినెట్లీగా వాళ్ళు లిస్ట్లో ఉంటారు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పర్పస్లో. అట్ ద సేమ్ టైం మనకి చూసినట్టుగా అయితే మార్వాడి యూనివర్సిటీ ఏ రకంగా ప్లాన్ చేసిందంటే ఎవరైతే స్టూడెంట్స్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ 100 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో రిజిస్టర్ చేసుకోబోయే స్టూడెంట్స్ వీళ్ళు 600 కట్టి చేసుకుంటారని చెప్పాను కదా. వీళ్ళు రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ని ఒక స్టూడెంట్ని పేరెంట్ మదర్ కానీ ఫాదర్ కానీ ఇట్లా ఒక స్టూడెంట్ ప్లస్ పేరెంట్ అట్లా ఒక 200 మెంబర్స్ని క్యాంపస్ విజిట్ కోసం కాలేజ్ తీసుకువెళ్తుంది, యూనివర్సిటీ తీసుకెళ్తుంది. సో ఎవరైతే వెళ్తున్నారో ఈ ఎక్స్పెన్స్ అంతా కూడా యూనివర్సిటీయే బేర్ చేస్తుంది. సో ఎవరైతే ఫ్రీగా ఒకసారి కాలేజ్ విజిట్ చేసి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్తున్న దానికి అక్కడ ఎలా ఉంది, వీటన్నిటికీ మ్యాచ్ అవుతుందా, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు పర్సనల్గా వెళ్ళి తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. సో ఎవరైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటారో కింద కనపడుతున్న ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో దానికి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. అదే రకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 స్టేట్స్లో మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన 14 ఆఫీసులని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో కింద ఉన్న నెంబర్కి కాల్ చేసినట్టుగా అయితే మీ అడ్మిషన్ని మీరు ఆ పర్టికులర్ లొకేషన్లో మీకు దగ్గర ఉన్న లొకేషన్కి వెళ్ళి అక్కడి నుంచి అడ్మిషన్ పొందవచ్చు, లేదా ఆన్లైన్ త్రూ పొందే అవకాశం ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో కూడా పొందవచ్చు. సో ఈ రకంగా ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ వేలో కంప్లీట్ అవుతుంది. సో ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వారి కింద నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అండ్ వేరే స్టేట్స్ నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళని ఇందాక ఏవీలో చూసాం సార్, వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ బస్ ఫెసిలిటీస్ అనేవి ఎలా ఉంటాయంట? జనరల్గా అబ్రాడ్ నుంచి వచ్చిన పిల్లలకి జనరల్ కండిషన్ ఏముంటుందంటే వాళ్ళు హాస్టల్లో ఉండాలి అని వాళ్ళ సెక్యూరిటీ కోసం. అదేవిధంగా మన సౌత్ నుంచి వెళ్తున్న పిల్లల్ని కూడా క్యాంపస్లోనే ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వారి పర్టికులర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వితౌట్ పర్మిషన్ డెఫినెట్లీ బయటికి పంపించరు. అందులో ఎవరైతే గర్ల్ పేరెంట్స్ ఉంటారో మీరైతే నిశ్చింతగా ఉండొచ్చు, మీ పర్మిషన్ లేకుండా మీ చైల్డ్ని బయటికి పంపించరు. సో దీనివల్ల ఏంటంటే పిల్లల్ని సేఫ్గా ఎడ్యుకేషన్ కోసం దూరం పంపిస్తున్నాం, బట్ మా పిల్లలు సేఫ్గా ఉండాలి అనుకున్నప్పుడు మార్వాడి యూనివర్సిటీ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఆ రకంగా క్యాంపస్లోనే మనకి హాస్టల్స్ కానీ మెస్ కానీ ఇదంతా క్యాంపస్లోనే ఉంటుంది. అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు వీరితో ఉండటం వల్ల ఈ పిల్లలకి డెఫినెట్లీ చాలా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 52 కంట్రీస్ 53 కంట్రీస్ నుంచి పిల్లలు ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 20 స్టేట్స్ నుంచి పిల్లలు ఉన్నారు. మేబీ దిస్ ఇయర్ అన్ని స్టేట్ రిప్రజెంటేషన్ ఉండబోతుంది క్యాంపస్లో. సో ఇట్స్ అ మల్టీ కల్చర్ కైండ్ ఆఫ్ స్టఫ్ అని చెప్పొచ్చు. దీనివల్ల పిల్లలకి నేర్చుకునడానికి వీళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఫారెన్ వెళ్తుంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అనుకుంటే మార్వాడి యూనివర్సిటీ ఏం చేస్తుందంటే మన పిల్లలు బయట ఉన్న దేశాల పిల్లలు ఇక్కడ రావటమే కాదు, మన కాలేజీలో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఒక సెమిస్టర్ కోసమో లేకపోతే 1 ఇయర్ కోసమో బయటికి వెళ్ళాలి అనుకుంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో 23 కంట్రీస్తో మనకి టైఅప్స్ ఉన్నాయి. పిల్లలు అక్కడికి వెళ్ళి స్పెండ్ చేసి రావచ్చు. సో ఆ విధంగా వీళ్ళకి ఆల్రౌండ్ స్కిల్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మార్వాడి యూనివర్సిటీ అనేది ఒక మంచి అవకాశం మీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం. తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఎడ్యుకేషన్ కావాలి అనుకుంటే ఓన్లీ ఆప్షన్ మార్వాడి యూనివర్సిటీ అని చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీకు కూడా మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6.